ముందస్తు బెయిల్కి పిటిషన్ వేశాడు. ఇది కరెక్టా అని మిథున్ రెడ్డిని నేను అడుగుతున్నా. ఆఖరికి చిత్రగుప్తుడి పుస్తకంలో కూడా మీ గురించి రాయడానికి పేజీలు మెరక పుస్తకం నిండిపోయిందంట. మన కళ్ళకు వచ్చి చిత్రగుప్తుడు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు అన్ని పాపాలు అన్ని అరాచకాలు చేశారు. మీరు ఈ రాష్ట్రంలో దోచుకున్న డబ్బులు, ఏదైతే మద్యం ద్వారా దోచుకున్న డబ్బులు, ఒక మైనింగ్ వ్యవస్థను పెట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డి మైనింగ్ మినిస్టర్ మీకు ఇవ్వడం అనేది కూడా చాలా దారుణం. మీరు ఏ వ్యాపారం ఉంటే ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో పదవి చేయకూడదని ఒక డేటా ఉంది. దాన్ని కూడా అతిక్రమించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మైనింగ్ మంత్రి ఇచ్చాడు. ఈ డబ్బు మతంతో ప్రజల ప్రాణాలు పోయి వీళ్ళు దోచుకున్న డబ్బుతో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని గెలవనని అక్కడ డబ్బు మతంతో వెళ్ళి 2 సంవత్సరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విరమిగాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత విరమిగినా కుప్పం ప్రజల డబ్బులకు లొంగక నీ పాపిష్టి సొమ్ము మాకు అక్కర్లేదు, మాకు చంద్రబాబు నాయుడు గారే కావాలి అని అత్యధిక మెజార్టీలో గెలిపించారు. 2 సంవత్సరాలు పెట్టి బాగా వేశాడు. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని గెలవను, చంద్రబాబు నాయుడిని గెలవనని. ఆఖరి చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు పర్యటనకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా దాడి చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. చిత్రగుప్తుడి పేజీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన